టెక్నాలజీ వాడకంలో భారత రైల్వేస్ ఇప్పుడు ఇస్రోతో కొలాబరేట్ చేసుకుంటుంది. దీంతో ఒక నవశకం మొదలైందని చెప్పొచ్చు రైల్వేస్ టెక్నాలజీ వాడకంలో. ముఖ్యంగా శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా రియల్ టైమ్ ట్రైన్ ట్రాకింగ్ సిస్టమ్ అన్నమాట. మనకు తెలుసు రియల్ టైం ట్రైన్ వచ్చేది వెళ్ళేది, తర్వాత ఎక్కడ ఎలా పాస్ అవుతుంది, ఎక్కడుంది ఎగ్జాక్ట్గా ట్రైను. కొన్ని సందర్భాల్లో రైలు యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఫ్లడ్స్ లాంటివి రావచ్చు, లేదా రైలుకి సంబంధించి ఏమైనా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా ల్యాండ్ స్లైడ్స్ లాంటివి రావచ్చు, అంటే కొండ చర్యలు విరిగిపడటం ఇట్లాంటి అన్ని సందర్భాల్లో రియల్ టైమ్ ట్రైన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దీనికి మానవ ప్రమేయం అవసరం లేదనమాట. దీనిలో ఇస్రో వాళ్ళు రైల్వేస్ వాళ్ళకి సహాయం చేస్తారు. అంటే ఇస్రో వాళ్ళకి సంబంధించిన ఈ నావిక్ సిస్టము, భువన్, ఇవన్నీ కూడా రైల్వేస్కి సపోర్ట్ చేస్తుంటాయి అనమాట. అంటే 3 seconds తేడాతో ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది ప్రతి లోకోమోటివ్లో, అంటే ప్రతి ట్రైన్లో. అంటే దాదాపు 8700 ట్రైన్స్లో ఇది ఫిక్స్ చేస్తున్నారంటే, ఆల్రెడీ 4000 ట్రైన్స్లో ఫిక్స్ చేస్తారంట. ఒక డివైస్ ఫిక్స్ చేస్తారు, ఒక సిమ్ ఫిక్స్ చేస్తారంట. ఇది శాటిలైట్స్కి డేటా పంపిస్తుంటుంది, తిరిగి డేటా రిసీవ్ చేసుకుంటుంది. మొత్తం టైం గ్యాప్ 3 seconds అంట. 3 secondsలో ట్రైన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. దీనివల్ల చాలా విషయాల్లో పరిస్థితి సులభతరం అవుతుందంట. దీనికి మన నావిక్, మీకు తెలుసు GPS, అమెరికా GPS ఎలానో, యూరోప్ గెలీలియో ఎలానో, రష్యా గ్లోనాస్ ఎలానో, మన నావిగేషన్ సిస్టమ్ నావిక్ అదేను, మన వెబ్ బేస్డ్ యూటిలిటీ మ్యాపింగ్ సిస్టమ్ భువన్, ఈ రెండు కూడా రైల్వేస్కి ఇప్పుడు ఈ రెండు రైల్వేస్ వాడుకుంటూ వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ను ప్రతి ట్రైన్లో ఫిక్స్ చేసి, ఈ సిమ్ను ఆ డివైస్ను ఫిక్స్ చేసి రెగ్యులర్గా ఇమేజెస్ డేటా అనేది ఫాస్ట్గా తెచ్చుకుని 3 seconds గ్యాప్తోనే మొత్తం డేటా వచ్చేస్తంట. ఈ రైల్వే క్లిప్ బోర్డ్, డాష్ బోర్డ్లో ప్రజెంట్ అవుతుంటుంది ప్రతి చోట. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది మొత్తం 250 crores ప్రాజెక్ట్ అంట. దీనిలో IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సంబంధించిన ఉపయోగం మొత్తం దీనిలో ఉంటుంది. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా దీనిలో వాడతారంట. సో ఇండియన్ రైల్వేస్ సంబంధించి మనకి సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పి ఒక CRIS అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఈ ఆర్గనైజేషను రైల్వే మినిస్ట్రీ యొక్క డిజైన్స్, డెవలప్మెంట్స్, ఇంప్లిమెంటేషన్ చేయటంలో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దీనిలోనే ఉంటుంది. మొత్తం రైల్వేకి సంబంధించిన డిజైనింగ్, డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ వీటన్నిటికి ఇన్ఫర్మేషన్ CRIS చూస్తుంటుంది, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అదేవిధంగా RTIS అనే రియల్ టైమ్ ట్రైన్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. వీళ్ళు ఏ టైంకి ట్రైన్ వస్తుంది, ఏ టైంకి డిపార్చర్ అవుతాయి, ఏ స్టేషన్ గుండా రైలు వెళ్తాయి, ఇవన్నీ కూడా ముందే ఉంటాయి. సో ఇప్పుడు వరకు ఇది తెలుస్తుండేది, కానీ కొంత ఆలస్యంగా, కొంత మానవ ప్రమేయంతో తెలిసేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆటోమేటిక్గా నావిక్ ద్వారా, ఇస్రో వాళ్ళ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అంటాం, నావిక్ షార్ట్కట్లో. తర్వాత భువన్ అంటే మన వెబ్ బేస్డ్ యూటిలిటీ విచ్ అలౌస్ ద యూజర్స్ టు ఎక్స్ప్లోర్ మ్యాప్ బేస్డ్ కంటెంట్ అనమాట, మ్యాప్ బేస్డ్ కంటెంట్తో. సో దీనిలో భాగంగా ప్రతి ట్రైన్లో ఒక డివైస్, ఒక సిమ్ కార్డ్ పెడతారు. ఆ ట్రైన్ లొకేషను డైరెక్ట్గా సిమ్ కార్డ్ డివైస్ ద్వారా శాటిలైట్కి వెళ్ళిపోతే ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుందంట, ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ వస్తుంది అనమాట. సో ఇవన్నిటి వల్ల లాభాలు చాలా ఉన్నాయి. ఆ లాభాలు ఏంటి అంటే, ట్రైన్స్ యాక్సిడెంట్స్ తగ్గించడం, తర్వాత యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత వెంటనే మనుషులు చనిపోకుండా తొందరగా చూడటం, ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి. దాంతోపాటు రైల్వేలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బిగ్ డేటా అనలిటిక్స్ కానీ, క్వాంటమ్ ఈ టెక్నాలజీ కానీ వాడుతున్నారనమాట. దీనివల్ల కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి. ముఖ్యంగా బిగ్ డేటా అనలిటిక్స్ వల్ల ఏ ట్రైన్లో ఎక్కడెక్కడ సీట్ల గ్యాప్ ఉంది, అంటే భారతదేశంలో దాదాపు 2,30,00,000 మంది ప్రతిరోజు రైల్లో ప్రయాణం చేస్తారంట. దానిలో 30 లక్షల మంది మాత్రమే టికెట్ తీసుకుని రిజర్వ్డ్ బోగీలో వెళ్తారు. మిగతా అందరూ టికెట్ లేకుండా ఎక్కుతారు, తర్వాత టికెట్ కొనుక్కుంటారు. ఈ డేటా అనలిటిక్స్ వల్ల ఈజీగా ఎక్కడ ఎలా ఖాళీ ఉంది, ఆ ప్లాట్ఫామ్స్ మీద టికెట్స్ అమ్మే ప్రయోగం, ఇవన్నీ కూడా ఈజీగా చేయొచ్చు అంట. సో ఇది గొప్ప బిగ్ లీప్ ఫార్వర్డ్ అనే చెప్తున్నారు. దాంతోపాటు రీసెంట్గా ఒక సెమినార్ జరిగింది, ఒక కాన్ఫరెన్స్ జరిగింది రైల్వే మినిస్ట్రీ, రీఇమేజినింగ్ ఇండియన్ రైల్వేస్, హార్నెసింగ్ ద పవర్ ఆఫ్ డేటా అనలిటిక్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి. సో డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ డేటా అనలిటిక్స్, ఇవన్నీ కూడా ముఖ్యంగా క్వాంటమ్ టెక్నాలజీ రైల్వేస్లో వాడటానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఈ క్వాంటమ్ టెక్నాలజీ వల్ల ఎన్క్రిప్షన్ చాలా
నీట్గా ఉంటుంది. దానివల్ల రైల్వే ఇన్ఫర్మేషన్ అనేది హ్యాక్ చేయడానికి ఈజీగా అంత తేలిగ్గా ఉంటుంది అనమాట. ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వెళ్ళవు. సో రైల్వే డేటా అనేది, రైల్వేకి సంబంధించిన సమాచారం అనేది క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా ఎన్క్రిప్ట్ చేయటం వల్ల హ్యాక్ చేయటం చాలా కష్టం అవుతుంది అనమాట. దీన్ని క్వాంటమ్ కీలో భద్రపరుస్తారంట. సో ఈ డేటా అనలిటిక్స్ అన్నీ కూడా చాలా భద్రపరుస్తుంటారు. కాబట్టి వీటికి ప్రైవసీ ఉంటూనే వీటిని టెక్నాలజీకి ముడిపెడుతూ రైల్వేస్ ఇప్పుడు నవశకంలోకి వెళ్ళబోతోంది.